నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ శ్రీగంధం ఫ్లవర్స్ అండి. అవే చందనం ఫ్లవర్స్. ఈ మొక్కని ఎక్కడైనా నాటుకోవచ్చండి. ఇవి అడవి జాతి మొక్క కదా. మెయిన్గా పొడి నేల, తేమ ఉన్న నేలలో బాగా పెరుగుతుందండి. ఇది ఆంధ్రాలో, రాయలసీమలో ఎక్కువగా ఉన్నాయండి. ఈ ప్లాంట్ని నాటేటప్పుడు హోస్ట్ ప్లాంట్కి ఇంకో ప్లాంట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ ప్లాంట్ మట్టి నుంచి నేరుగా వాటర్ కానీ పోషకాలు కానీ తీసుకోదండి. వేరే ప్లాంట్ రూట్స్ ద్వారా ఇది వాటర్ని, పోషకాలని తీసుకుంటుంది. అందుకని హోస్ట్ ప్లాంట్గా ఉసిరి మొక్క, సర్వే మొక్క, కంది మొక్క, ఈ 3 మొక్కల్లో ఏ ఉన్నా తీసుకోవచ్చండి. ఇవి అవైలబుల్ లేవు అనుకున్నప్పుడు మనకి దగ్గరలో కరివేపాకు మొక్క అయినా పెట్టుకోవచ్చండి. అది లేదంటే మిరప మొక్క కూడా పెట్టుకోవచ్చండి. ఈ మొక్క నుండి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది మెడిసిన్ తయారీలో మెయిన్గా యూజ్ చేస్తుంటారు. ఇవి చాలా క్యాన్సర్ వంటి డిసీజ్ని కూడా తగ్గించగలవు. ఇవి ఆయుర్వేదిక్లో కూడా యూజ్ చేస్తారండి. మనం గంధం, పూజకు యూజ్ చేసే గంధం ఇంకా ఈ మొక్క నుంచే వస్తుంది కదా. ఇంకా ఈ ఆకులు కూడా పశుగ్రాసంగా యూజ్ చేస్తారు. ఈ మొక్క రూట్స్ నుంచి వచ్చే ఆయిల్ అయితే ఇంకా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఈ ఆయిల్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఈ ప్లాంట్ నాటిన 20 years తర్వాత కట్ చేస్తేనే మార్కెట్లో వాల్యూ ఉంటుందండి. 20 years ముందు కట్ చేస్తే అస్సలు ఏం వాల్యూ ఉండదండి. వేస్ట్ టైం అయిపోతుంది. ఈ ప్లాంట్ని ఇంకా ఫర్నిచర్కు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇంకా మనం యూజ్ చేసే సోప్స్లో, అగరబత్తుల్లో కూడా యూజ్ చేస్తుంటారండి. ఈ ఫ్లవరింగ్ వచ్చింది కదండి, తర్వాత ఇంకా సీడ్స్లా వస్తాయి, కాయల్లా వస్తాయి. అవి మనం సీడ్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీడ్స్ ఓన్లీ 15 years అయిపోయాక ఈ చెట్టుకి అప్పుడు ఈ సీడ్స్ యూజ్ చేస్తే ప్లాంటింగ్ వస్తుందండి. ముందైతే రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.